చెప్పండి. ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి, కానీ తప్పదు. నా పరిస్థితి అలాంటిది. ఇలా చెప్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. మీ మనసులోనే పెట్టుకోండి. ఏంటిది? ఇలా మనసులో పెట్టుకోండి, ఎవరికీ చెప్పొద్దంటున్నారు. కొంపతీసి ఎవరికీ చెప్పకూడని విషయమా? పెళ్లి కాకుండా రాత్రిపూట పద్మావతిని కలుసుకోవడం నీకు బాధని కలిగించుండొచ్చు. కానీ ఒక అమ్మాయిని రక్షించడం నా బాధ్యత అనుకున్నాను. అందుకే రక్షించాను. నన్ను అర్థం చేసుకో. నేను అర్థం చేసుకుంటే మీకెందుకు, అపార్థం చేసుకుంటే మీకెందుకు? అయినా మీరు కాపాడింది పరాయి అమ్మాయిని కాదు కదా. పరాయిదా? పద్మావతి మీకు పరాయిదెలా అవుతుందండి? మీకు పెళ్ళామవుతుంది. ఏంటి మీరనేది? అవును, పద్మావతి మీకు పెళ్ళామవుతుంది. తనని ప్రేమిస్తున్నానని ఈ పద్మావతికి తెలిసినట్టుంది. అందుకే అలా దెప్పి పొడుస్తుంది. నేను ఎలాగైనా ఆ పద్మావతినే చేసుకుంటానని అనుకుంటున్నట్టుంది. చూడండి, మీరెందుకు అలా అంటున్నారని నాకు తెలుసు. మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. మానవత్వంతో అమ్మాయిని రక్షించాను, అంతేగాని తన్ని ప్రేమించాలని కాదు, పెళ్లి చేసుకుంటానని కూడా కాదు.